మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో నిన్న జరిగిన ఏదైతే ఘటన, వానపల్లి చంద్రకిషోర్ అనే ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని చేతులు కట్టి బకెట్లో ముంచి వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు కారణాలు ఏంటి, ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? మనం ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ హృదయ విదారక ఘటన నిన్న ఏదైతే జరిగిందో ఈ వానపల్లి చంద్రకిషోర్, అసలు ఈ వార్త ఎప్పుడు వెలుగులోకి వచ్చిందండి? అలా కారణాలు ఏంటంటారు? ఇది నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ఆ ప్రాంతంలో ఇలాగా జరిగింది అనేటటువంటి సమాచారం మా ఎస్ఐ గారికి 112 కాల్ ద్వారా వస్తే ఇమీడియట్గా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన వెంటనే అక్కడ పిల్లలిద్దరూ కూడా బకెట్లలోకి తలకాయలు పెట్టేసి చనిపోయి ఉండటం, తండ్రి ఏమో సెకండ్ బెడ్రూమ్లో ఊరేసుకుని ఉండటం, ఈ విధంగా చూసి నాకు ఇన్ఫార్మ్ చేశారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బందోబస్తు కార్యక్రమంలో ఉండటం వల్ల మా ఎస్ఐ గారికి అన్నీ కూడా, మా రైటర్ గారికి అందరికీ కూడా ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా చేయండి అనేటటువంటి దిశానిర్దేశం చేసి కేసుకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మేము బందోబస్తులో ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా చేసిన తర్వాత వాళ్ళు అన్ని సక్రమంగా నిర్వర్తించి బాడీస్ని అవి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తర్వాత ఈరోజు 3 చనిపోయారు. అందులో మా 2 పిల్లల్ని చంపేశాడు మర్డర్ కేసు ఉన్న దృష్ట్యా. గ్రేవ్ కేసు, ఇది గ్రేవ్ కేసు దృష్ట్యా మన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కాకినాడ ఏఎస్పి శ్రీ పాటిల్ దేవరాజ్ మానిష్ వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కేసుని నేను దర్యాప్తుకి స్వీకరించడం జరిగింది. దర్యాప్తు స్వీకరించిన తర్వాత ఇందులో జరిగిన విషయాలు ఏంటంటే, నిన్న ఉదయం 9 గంటలకు వీళ్ళు ఓఎన్జీసీ ఆఫీస్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 4 కలిపి హోలీ పండగకి వెళ్ళినట్టు, హోలీ యొక్క వేడుకలకి అక్కడికి హాజరైనట్టు, తర్వాత అక్కడి నుంచి 9 గంటలకు వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఉన్న తర్వాత ఇతను పిల్లల యొక్క బట్టలు యూనిఫామ్ కొలతలు సరి చేయించుకు రావాలి, కొలతలు తీయించాలి, ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి భార్యతో చెప్పి ఉండి వెంటనే వచ్చేస్తానని చెప్పి పిల్లల్ని తీసుకురావటం జరిగింది. మధ్యలో రాలేదని భార్య ఫోన్ చేయటం, బయలుదేరిపోయినా వచ్చేస్తున్నాను 5 నిమిషాలకు ఉంటా అని చెప్పి ఇస్తాం. 5 నిమిషాలకి రాకపోయేటప్పటికి భార్యకు అనుమానం వచ్చి, ఏంటి ఎన్నిసార్లు చేసినా రావట్లేదు, వచ్చేస్తాను అన్నారు, నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసి ఆవిడ మరలా వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి 3 యొక్క చెప్పులు కూడా బయట ఉన్నాయి. తలుపులు ఎంత చేసినా తలుపులు రావట్లేదు, లోన్ గడియలు పెట్టేసి తాళాలు వేసేసి ఉండటంతో అనుమానం వచ్చి ఆమె కూడా వచ్చినటువంటి ఓఎన్జీసీ సిబ్బంది, అదేవిధంగా వాచ్మ్యాన్, తర్వాత అపార్ట్మెంట్ ఓనరు, వీళ్ళంతా కలిపి ఆ కిటికీ యొక్క స్క్రూస్ అవన్నీ ఓడదీసి లోనికి వెళ్ళి చూసేటప్పటికి ఇతను ముందు హ్యాంగింగ్ అయి ఉన్నాడు. సెకండ్ బెడ్రూమ్లో చూసేటప్పటికి ఊరేసుకుని ఎలాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ చూసేటప్పటికి పిల్లలేరు అని చూసి బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో చూసేటప్పటికి పిల్లలిద్దరూ కూడా ఈ యొక్క బకెట్లు లోనకి పెట్టేసి ఉండటం జరిగింది. తర్వాత ఇవన్నీ పరిశీలించేటప్పటికీ ఈ పిల్లలిద్దరి యొక్క ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. బాధాకరమైన, హృదయ విదారకరమైనటువంటి ఈ సంఘటన ఇది. అది నా ఏరియాలో జరిగింది కాబట్టి ఇది నాకు చాలా బాధగా ఉంది. మేము కూడా మధ్యాహ్నం ఇంక్వెస్ట్ అది చేసేటప్పుడు కన్నీటి పర్యంతం అవటం జరిగింది. అక్కడికి వెళ్ళటానికి కూడా పిల్లలను చూస్తే చాలా బాధ అనిపించింది. ఆ విధంగా జరిగింది. అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనప్పటికీ కూడా జరగవలసింది జరిగిపోయింది. అక్కడ ఒక సూసైడ్ నోట్ ఉంది. సూసైడ్ నోట్లో ఏంటంటే, ఇతనంతటా ఇతను భావించాడు, నా పిల్లలు ఇప్పుడు చదవట్లేదు, పిల్లలు ఒకడికి 7 సంవత్సరాలు, ఇంకొకటికి 6 సంవత్సరాలు. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, సెకండ్ యూకేజీ చదువుతున్నాడు. ఈ వయసులో పిల్లలు చదువు ఏంటంటే ఆడుకునే వయసు. పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే చక్కగా అన్నీ కూడా మంచి కార్లు, మంచి చిన్న పిల్లలకు ఉండవలసినటువంటి బైక్స్, కార్స్, మంచి సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీ. బాగా ఓఎన్జీసీలో అకౌంటెంట్ అతను, అంతా బాగుంది, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, అన్నీ చక్కగా ఉన్నాయి. నాకు మార్నింగ్ మా వాళ్ళు చెప్పారు, చాలా బాగుంది సార్, ఎందుకు అలాగా చేసిన, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, అసలు పిల్లలు ఎలా ఉన్నా చదువుతారని. అయితే ఇందు మూలంగా నేను ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, పిల్లలు ఇప్పటి నుంచే చదివేయాలి, ఇప్పటి నుంచే పెద్దోళ్ళు అయిపోవాలి, ఇప్పటి నుంచే వీళ్ళ మీద ఒత్తిడి పెట్టడం అనేటటువంటిది సరికాదు. వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకూడదు. వాళ్ళు చదువుతారు, కొంతమంది
5వ తరగతి వచ్చేటప్పటికి ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది 10th క్లాస్ వచ్చేటప్పటికి 10th క్లాస్ యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ వస్తాడు, లేదా ఫస్ట్ ర్యాంక్ కొట్టేయటం, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేయటాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మెచ్యూరిటీ పెరిగే కొలిదే, బ్రెయిన్ పెరిగే కొలిదే వాళ్ళ యొక్క ఐక్యూ పెరుగుతుంది. ఐక్యూతో పాటు రెండు ఉంటాయి ఇందులో, దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, సెకండ్ వన్ ఈజ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ రెండింటి యొక్క ఉన్నది. హెరిడిటీ అంటే వారసత్వంగా తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు అయితే పిల్లలు కూడా తెలివైన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఏంటి ఎన్విరాన్మెంటల్, పక్క వాళ్ళని చూసి నేను కూడా చదువుకోవాలి, కష్టపడాలి, చేయాలనేటువంటి మనస్తత్వం ఎన్విరాన్మెంటల్. ఇది సైకాలజీలో ఉంటుంది. సైకాలజీలో హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ ఇది ఏది అన్నది సైకాలజీలో ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఈ ప్రజలు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా పిల్లల ఎడల ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా చదువుకుంటారు. ఇది ఆడుకునే వయసులో ఆడుకుంటారు, చదువుకునే వయసులో చదువుకుంటారు. వాళ్ళని బలవంతం పెట్టకుండా చక్కగా చదివించుకోండి. ఏదో ఒకటి అందరికీ ఉద్యోగాలు వచ్చేయాలని ఏముండదు. కొందరు సెల్ఫ్ సస్టైన్డ్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకుంటారు. కొంతమందికి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటువంటివి పరిమితంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో, పాతకాలంలో అయితే గవర్నమెంట్ ఉద్యోగమే, లేకపోతే వేరే పని చేసుకోవాల్సి వస్తుంది, కూలి పనులు అవి చేసుకోవాల్సి వచ్చేది. ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ యొక్క కంప్యూటర్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలకైతే కొరత లేదు, చేసుకోవాలి. కానీ బాగా చదువుకుంటే మంచి ప్యాకేజీలు వస్తాయి, బాగా చదువుకోకపోయినా బ్రతకడానికైతే లోటు ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క వానపల్లి చంద్రకిషోర్ ఈ యొక్క తండ్రి ఈ విధంగా ఆలోచించినట్టు ఎవరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఇతను చాలా తప్పుగా ఆలోచించి చిన్న పిల్లల నుండి నీరెళ్ళు బతకవలసినటువంటి 7 సంవత్సరాలు వానపల్లి జోషిత్, వానపల్లి నిఖిల్ 6 సంవత్సరాలు వీళ్ళిద్దరి యొక్క ప్రాణాలని బలిగొన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క కేసుని నేను మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ గారు, అదేవిధంగా పాటిల్ దేవరాజ్ మానిషి ఏఎస్పీ కాకినాడ వారి యొక్క పర్యవేక్షణలో ఈ కేసుని నేను దర్యాప్తు చేస్తున్నాను. ఇందులో ఈ కేసులో ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాస్, అదేవిధంగా మా రైటర్ నాగేశ్వరరావు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, తర్వాత అనిల్ రాజు, మిగిలిన సిబ్బంది అంతా కూడా ఈ కేసులో దర్యాప్తులో నాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో నేను తల్లిదండ్రులకి చెప్పేది ఇదే, ఇంతకన్నా ఈ కేసులో చెప్పేది ఏం లేదు. నేను చెప్పిందే సలహా. పిల్లల్ని ఒత్తిడి పెట్టొద్దు, చదువుకున్న తర్వాత పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళ పట్టణాలు వదిలేస్తే వాళ్ళు చదువుకుంటారు. మనం ఓన్లీ వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడం, మనకి తగిన విధంగా గైడెన్స్ ఇవ్వడం, అంతే తప్ప ఈ విధంగా ఒత్తిడి పెట్టి ఏదో అయిపోతారనేటువంటిది మనసులో మనమే ముందుగా ఆలోచించేసుకోకూడదు. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఆలోచించుకోకూడదు. ఎవరు ఏమవుతారో ఎవరు ఏమి చెప్పలేం. కాబట్టి తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ఆందోళన పెట్టి పిల్లల్ని భవిష్యత్తుని నాశనం చేయవద్దని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. తనకి చిన్న పిల్లలు కనీసం ఏబిసిడీలు కూడా ఇంకా సరిగా నేర్చుకోలేని వయస్సులోనే వాళ్ళ తలరాతల్ని మార్చేశాడు ఆ తండ్రి. పోటీ ప్రపంచంలో రాణించలేరేమో అని ఆలోచనతో ముందుగానే ఆ పిల్లల్ని ఇంత కర్కశంగా వాళ్ళ ప్రాణాలు తీసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దంటూ కూడా సిఐ గారు చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.